హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవల్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 9కి రీడింగ్ చేయబోతున్నాను. ఈరోజు అమావాస్య. మీరందరూ కొంచెం అవేర్గా ఉండాలి. మీలో ఏ గుణం అయితే ఉంటుందో ఆ గుణం ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అది కోపం ఉన్నా, ప్రేమ ఉన్నా, ఏది ఉంటే అది ఇంక్రీజ్ అవుతుంది. అందుకే మీరు కొంచెం మౌనంగా ఉండడం మంచిది. మెడిటేషన్ చేసుకోండి ఈ రోజులో. అండ్ కాస్మిక్ ఎనర్జీ కూడా పౌర్ణమి రోజు ఎలా ఉంటుందో అదేలాగా కాస్మిక్ ఎనర్జీ బాగుంటుంది. ఇది విషయం చాలామందికి తెలియదు. కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అందుకని మీరు వీలైనంతగా మెడిటేషన్ చేయడం మంచిది. ఓకే. అండ్ రాజశ్యామల మాతంగి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి 9th to 18th వరకు. మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మీకు అక్కడ బాల త్రిపుర సుందరి అండ్ మాతంగి టెంపుల్స్ కొన్ని ఉంటాయి, చాలా రేర్ అనమాట. అక్కడ మీ మీ ప్లేస్లో ఎక్కడన్నా ఉంటే కనుక్కొని పూజ చేసుకోండి. లేకపోతే మాతంగి చిత్రపటం అంటే ఫోటో పెట్టుకొని కూడా మీరు పూజ చేసుకోవచ్చు. మీకు మంచి వాక్శుద్ధి. అండ్ వాక్శుద్ధి అంటే మీరు ఏం చెప్తే అది జరగాలి, దాన్ని వాక్శుద్ధి అంటారు. ఆ వాక్శుద్ధి మీకు వచ్చేటట్లు ఆ అమ్మాయి చేస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రీడింగ్కి వెళ్తామా? ఒక చిన్న కథ ఉంది. ఏంటంటే, మనం వ్యవసాయం చేసేదానికి పూర్వకాలంలో ఎద్దుల్ని ఎందుకు ఎంచుకునేవాళ్ళు అంటే, నందీశ్వరుడు కదా ఎద్దు అంటే, శివుడు చెప్పారనమాట. భూలోకంకి వెళ్ళి 3 సార్లు స్నానం చేయాలి, ఒక్కసారి తిండి తినాలి, ఇది ఒక ధర్మంగా చేయాలి అందరం చెప్పు అని అంటే, నందీశ్వరుడు వచ్చి మార్చి చెప్తాడంట. 3 సార్లు తినాలి, ఒక్కసారి స్నానం చేయాలి అని. అందుకని శివుడికి కోపం వచ్చి, సరే వాళ్ళు 3 సార్లు తినాలంటే పంటలు పండాలి కదా, నువ్వే పోయి వాళ్ళకి చాకిరి చెయ్యని నందీశ్వరుడికి శాపం పెట్టారంట. అది ఒక చిన్న కథ, జస్ట్ ఊరికే చెప్పాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్కి వెళ్తామా? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి చారియట్ కార్డు. విజయం, వేగం, యాక్షన్. యూనివర్స్ మనకు ఎల్లప్పుడూ బహుమతుల రూపంలో అవకాశాలను ఇస్తుంది. మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మీ ముందు ఆప్షన్స్ వస్తాయి. వాటిలో మీరు చేసే పనికి ఏది అనుకూలమైంది తెలుసుకొని దాని మీద మీరు ఫోకస్ చేయండి. మీరు చేసే పనులను విజయవంతంగా పూర్తి చేసుకొని మీకు ఇష్టమైన వారిని ఈరోజు కలుసుకుంటారు మేషరాశి వాళ్ళు. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 6 of Cups. రీయూనియన్, రీకనెక్ట్ విత్ యువర్ పాస్ట్ పర్సన్. జరిగింది మరచి ఏ అపరాధ భావం లేకుండా వస్తారు, క్షమించండి. అదే మీ మనసును హీల్ చేస్తుంది. కార్మిక్ బాండ్ ఒకటే, మనం వద్దు అనుకున్న మన దగ్గరకు తిరిగి వస్తుంది. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి 5 of Wands. మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు కొంచెం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో మీకు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మార్పుకు సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. కొందరు చర్చల్లో పాల్గొంటారు. ఈరోజు మీరు ఒంటరిగా మీ చుట్టూ ఉండే పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. ఒంటరి పోరాటం చేస్తారు మిథున రాశి వాళ్ళు. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. ఒక కొత్త సవాల్ని ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ద ఎంప్రెస్. మీ జీవితంలో విజయాన్ని సాధించబోతున్నారు. మీ లైఫ్లో ఉన్న అందమైన విషయాలను ఎంజాయ్ చేయండి. కొందరు న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అబాండెన్స్ అంటే సమృద్ధి. మీకు కావలసినవన్నీ మీకు సమృద్ధిగా దొరుకుతాయి. నిస్వార్థమైన ప్రేమతో మీరు ఏం చేయాలనుకున్నా అది జరిగి తీరుతుంది. మంచి ఆరోగ్యం కోసం ప్రకృతిలో సమయం గడపండి. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి ద లవర్స్. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం చేయాల్సిన సమయం వచ్చింది. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలో వండర్ఫుల్ న్యూ పర్సన్ వస్తున్నారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది తులారాశి వాళ్ళకి. నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళకి 9 of Wands. మీ శక్తినంతా పెట్టి కష్టపడి పనిచేశారు, ఫలితం లేదు. మీరు సాధించిన దాన్ని కాపాడుకోండి. డోంట్ గివ్ అప్. ఓటమిని ఒప్పుకోవద్దు. మనసు విప్పి మాట్లాడండి. మీ పక్కన ఉన్న న్యాయం చెప్పండి. ఎలాగన్నా సాధించాలనుకోండి. నిద్రలేని రాత్రులు ఉంటాయి. డిప్రెషన్గా ఉంటారు. టేక్ కేర్ అండ్ బీ యువర్ సెల్ఫ్. వృశ్చిక రాశి వాళ్ళు మీరు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయినారు. దాని గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి 6 of Pentacles.
అబాండెన్స్ ఈజ్ ఆన్ ద వే. అంతరంగ సంపదను కలిగిన వాళ్లను యూనివర్స్ ప్రేమిస్తుంది. అంతరంగ సంపద అంటే దయ, ప్రేమ, కరుణ. ఇవి ఉన్న వాళ్లకు యూనివర్స్ మెటీరియల్ సంపదను ఇస్తుంది. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నమ్మకంగా పనిచేయండి, విజయం వరుస్తుంది, సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ జీవితంలో ముఖ్యమైన అభివృద్ధి, సమృద్ధి, సంపద వస్తాయి. జీతం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది. ఎక్సలెంట్ లక్ ఉండే టైం మీకు మకర రాశి వాళ్ళకి. నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి 8 ఆఫ్ పెంటికల్స్. మీ మనసును చదువులోను పనిలోనూ లగ్నం చేశారు. మంచి మార్గంలో ఉన్నారు. చాలా సీరియస్ కమిట్మెంట్తో ఉన్నారు. మీ అంకితభావం, స్కిల్స్, మీ సామర్థ్యం అందరి చేత ప్రశంసలు పొందుతాయి. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీ లైఫ్లోకి ఒక పర్సన్ మిమ్మల్ని హీల్ చేసేదానికి యూనివర్స్ పంపిస్తూ ఉంది. అండ్ వృషభ రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ ఏ హర్ట్. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ వచ్చి మీతో రీయూనియన్ అవుతున్నారు, కానీ మీ ఎమోషన్స్ మీరు షేర్ చేయటం లేదు, హోల్డ్ చేసి పెట్టుకున్నారు. మిథున రాశి వాళ్ళకి ఇన్ అండ్ యంగ్ రీయూనియన్ అవుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్. సింహ రాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్. అండ్ కన్యా రాశి వాళ్ళకి ద సన్ కార్డ్. మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది ఈరోజు. అండ్ తులా రాశి వాళ్ళకి అటాచ్మెంట్. మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు, కానీ ఇష్టం లేనట్లుగా మాస్క్ వేసుకున్నారు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీకు ఈ డోర్ ఓపెన్ అయింది. మీ పర్సనల్ హీల్ అయ్యేదానికి యూనివర్స్ కొందరిని మీ లైఫ్లోకి సెండ్ చేస్తుంది. ధనుస్సు రాశి వాళ్ళకి స్టార్మ్ వార్నింగ్. ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో జరగబోతా ఉంది, టేక్ కేర్. అండ్ మకర రాశి వాళ్ళకి ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. మీరు ఈరోజు ఆచితూచి ఖర్చు చేస్తారు. కుంభరాశి వాళ్ళు యాక్షన్. మీరు ఈరోజు యాక్షన్ తీసుకుంటారు. అండ్ మీన రాశి వాళ్ళకి వాకింగ్ అవే. మీరు మీ ఇష్టం లేని పరిస్థితుల నుంచి వాక్ అవే చేసేసి మీకు ఇష్టమైన సిచ్యువేషన్ని మీరే క్రియేట్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ ఫీలింగ్స్. ఫస్ట్ మేషరాశి పార్ట్నర్ మేషరాశి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? నాకు ఎప్పటికీ నీ ప్రేమ కావాలి అంటున్నారు. వృషభ రాశి పార్ట్నర్ నీలాంటి పర్సన్ కోసమే నేను ఇంతకాలం ఎదురు చూసింది అంటున్నారు. అండ్ మిథున రాశి పార్ట్నర్ నిన్ను కలుసుకునేదానికి నేను రెడీగా ఉన్నాను, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అంటున్నారు. కర్కాటక రాశి పార్ట్నర్ ఈ రోజంతా మన గురించి ఆలోచిస్తుండేను అంటున్నారు. అండ్ సింహరాశి పార్ట్నర్ నిన్ను కాంటాక్ట్ చేయాలంటే భయంగా ఉంది అంటున్నారు. కన్యా రాశి పార్ట్నర్ కొన్నిసార్లు రాత్రంతా మేల్కొని నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు. అండ్ తులా రాశి పార్ట్నర్ ఐ రియలీ వాంట్ టు సీ యూ అగైన్ అంటున్నారు. వృశ్చిక రాశి పార్ట్నర్ టైం వెనక్కి వెళ్తే బాగుండు, నీతో గడిపిన క్షణాలు తిరిగి పొందాలనుంది అంటున్నారు. అండ్ ధనుసు రాశి పార్ట్నర్ నీ దగ్గర నేను ఎంతో మనశ్శాంతిని పొందాను అంటున్నారు. అండ్ మకర రాశి పార్ట్నర్ నువ్వు మన విషయంలో ఫోకస్గా లేవు అంటున్నారు. కుంభరాశి పార్ట్నర్ నా జీవితంలో నీ పాత్ర ఎంత ఇంపార్టెంటో తెలిసింది అంటున్నారు. అండ్ మీనరాశి పార్ట్నర్ నేను నిన్ను చూసిన క్షణంలోనే ప్రేమలో పడ్డాను అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.